నేనే తప్పు చేయలేదు. నన్ను నమ్మండి. నేను నమ్ముతాను స్నేహ, నేను నమ్ముతాను. ఎన్నాళ్ళు అలాగే నమ్మాను. నువ్వే తప్పు చేసినది ఒప్పని నమ్మాను. ఇప్పటికీ అలాగే నమ్ముతాను. కానీ ఇది పద్ధతి కాదు. ఇదిగోండి అత్తయ్య, ఆడే ఫోన్ చేస్తున్నాడు. మీరు నేను చెప్పేది అలాగే నమ్మట్లేదు కదా. చూడండి ఆడే. ఎందాం. హలో స్నేహ, బయలుదేరావు స్నేహ? నేను చెప్పిన ప్లేస్లో నీకోసం వెయిట్ చేస్తున్నాను. త్వరగా వచ్చే స్నేహ. చీకటి కూడా పడింది. చీకట్లో నేనెవరు గమనించరు. ఎవరు చూడకుండా వెళ్ళిపోదాం. అందరికీ దూరంగా వెళ్ళిపోదాం. ఏంటి స్నేహ మాట్లాడు? ఇంతకీ నువ్వు బయలుదేరావా? పోనీ నేనే మీ ఇంటికి రానా? ఇప్పుడు చెప్పండి అత్తయ్య, మీరే విన్నారు కదా. ఇక నా వల్ల కాదు అత్తయ్య, నేను కాపాడుకోలేను. కుంటోండి కదా, నాకు చేతనే నింతే. తప్పుగా అనుకోకండి అత్తయ్య, తప్పుగా అనుకోకండి. అమ్మా, అది కాదమ్మా, నేను చెప్పేది నమ్మమ్మా. పాపిష్టిదానా, నా కడుపున ఎలా పుట్టావే? తులసి వనం లాంటి రాజావారి కుటుంబంలో గంజాయి మొక్కల ఎలా ములుచుకొచ్చావే? అమ్మా, నాకే పాపం తెలీదమ్మా, నన్ను నమ్మమ్మా. నీ పాపం అలా ఫోన్లో బద్దలవుతుంటే ఇంకా తెలియదంటావేంటి? అసలు లేచిపోవడం ఏంటే? నువ్వు ఏ ఇంట్లో పుట్టావో తెలుసా? నీ రక్త మాంసాలు ఎలాంటివో అవి పంచిన నీ తల్లిదండ్రులు, అవి నీతో పంచుకున్న నీ తోబుట్టువులు ఎలాంటి వారో నీకేమైనా తెలుసా? ఎందుకే ఇలాంటి పాప పని తలపెట్టావు? ఎందుకే ఈ రక్తాన్ని మలినం చేస్తున్నావు? నీకిలాంటి దుర్బుద్ధి ఎలా పుట్టింది? అసలు నీకేమైందే? ఆడపిల్లను కన్నాననుకున్నాను గాని ఒక పాపాన్ని కన్నాననుకోలేదు. నువ్విలాంటి దానివని తెలిస్తే పురిట్లోనే నీ పీక పిసికి చంపేసేదాన్ని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.